క్లాస్ 5 ఈవీఎస్ అధ్యాయం 1 ప్రజలు వనసలు. ఈ అధ్యాయంలో నేర్చుకున్నటువంటి అంశాల మీద మరొకసారి పునశ్చరణ చేసుకుందాం. ఈ ప్రజలు వనస అధ్యాయంలో మనం నేర్చుకున్నటువంటి అంశాలు వనస అనగా మరియు వనస కారణాలు, వనస ప్రభావం ఎలా ఉంటుంది, మురికివాడని ఎలా ఏర్పడతాయి, వనసను నివారణ ఏ విధంగా చేయొచ్చు, బడ్జెట్ అలాగే కుటుంబ బడ్జెట్ అంటే ఏంటి, మన బడి మన హక్కు, అలాగే మన ఏపీజే అబ్దుల్ కలాం గారి గురించి వీటన్నిటినీ మరలా ఒకసారి క్లుప్తంగా పునశ్చరణ చేసుకుందాం. మొదటగా వనస అనగానేమి? వనస అంటే ప్రజలు మెరుగైన జీవనం కోసం కాలానుగుణంగా ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్ళడాన్ని వలస అంటారు. తరువాత వలసకు గల కారణాలు రెండు రకాలు. ఒకటి సహజ కారణాలు, రెండవది ఆర్థిక కారణాలు. సహజ కారణాల్లో వరదలు, తుఫాన్లు, భూకంపాలు సంభవించినప్పుడు ప్రజలు ఒక చోటు నుంచి మరొక చోటికి వెళతారు. దేవి సహజ కారణాలుగా వలసకు చెప్పుకోవచ్చు. రెండవది ఆర్థిక కారణాలు. ఆర్థిక కారణాల్లో ఉద్యోగ బదిలీలు మరియు పేదరికం. ఈ సందర్భాలలో వారు మెరుగైన జీవనం కోసం వేరే చోటుకి వెళ్తారు. అవి ఆర్థిక కారణాలుగా చెప్పుకోవచ్చు. ఈ వలస ప్రభావం ఏ విధంగా ఉంటుంది అంటే, కొన్నిసార్లు వలస వల్ల కుటుంబంలో మార్పులు జరుగుతాయి. ముఖ్యంగా పిల్లల చదువుపై ప్రభావం ఉంటుంది. ఇంకొన్నిసార్లు వారు వలస వెళ్ళినప్పుడు అక్కడ చదువుకోవడానికి సౌకర్యాలు లేకపోవడం, లేదా వారి జీవనోపాధి చాలా ఇబ్బందిగా ఉన్నప్పుడు పిల్లలు కూడా పనిలో పెట్టుకోవడం జరుగుతుంది. అంటే పిల్లలు బాల కార్మికులుగా మారుతారు. ఇంకొన్నిసార్లు మెరుగైన జీవనాన్ని పొంది సుఖవంతమైన జీవనం గడుపుతారు. కాబట్టి వలస కుటుంబంలో మార్పు జరుగుతుంది, పిల్లల చదువు మీద ప్రభావం చూపుతుంది, కొన్నిసార్లు పిల్లలు బాల కార్మికులుగా మారుతారు, కొన్నిసార్లు కుటుంబం సుఖవంతమైనటువంటి జీవనము గడుపుతూ ఉంటారు. ఈ విధంగా ప్రభావం జరుగుతుంది. నెక్స్ట్, మురికివాడలు. మురికివాడ అంటే ఎక్కువగా జనాభా పెరిగిపోయి ఒకే ప్రాంతంలో నివాస యోగ్యానికి కష్టంగా ఉన్నటువంటి ప్రాంతాన్ని, సౌకర్యాలు తక్కువగా ఉన్న ప్రాంతాన్ని మురికివాడ అంటారు. అంటే పల్లెల నుండి పట్టణాలకు విపరీతంగా వలస జరిగినప్పుడు, అక్కడ నివాస యోగ్యం లేనప్పుడు అందరూ చిన్న చిన్న ప్రాంతాలలో మాత్రమే నివాసం ఉంటూ సౌకర్యాలు తక్కువగా ఉండే చోటుని మురికివాడ అంటారు. ఈ మురికివాడ ప్రభావం వల్ల తాత్కాలిక నివాసాలు ఏర్పడతాయి, వసతుల కొరత ఏర్పడుతుంది, జనసాంద్రత కూడా ఎక్కువగా పెరగడం జరుగుతుంది. ఈ వలసలను నివారించడానికి ఏవైనా మార్గాలు ఉన్నాయా అంటే, ప్రభుత్వము గ్రామీణ ప్రాంతాల ఆర్థిక అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపట్టినప్పుడు ప్రజలు వలసను పోకుండా గ్రామీణ ప్రాంతాల్లోనే ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి గ్రామీణ ప్రాంతాల ఆర్థిక అభివృద్ధి కార్యక్రమాన్ని చేపట్టడమే వలసల నివారణకు ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి నివారణ. నెక్స్ట్, బడ్జెట్ లేదా కుటుంబ బడ్జెట్. మనకు తెలుసు, ఆదాయ వ్యయాల ఖర్చుల్ని మనం లెక్క రూపంలో చూపుకోవడాన్ని బడ్జెట్ అంటారు. కుటుంబ బడ్జెట్ అంటే కుటుంబం తన ఆదాయాన్ని ఏ ఏ అంశాల కోసం ఖర్చు చేయాలో తెలియజేసేటటువంటి ఒక పట్టికనే కుటుంబ బడ్జెట్ అంటారు. ఈ కుటుంబ బడ్జెట్లో ఆదాయము, ఖర్చులను తెలుసుకోవచ్చు. ఇలా తెలుసుకున్నప్పుడు అనవసర ఖర్చులను కూడా మనం ఎక్కడ చేశాం, వాటిని ఎలా తగ్గించుకోవాలి అనేది మనం కుటుంబంలోని వ్యక్తులు బేరీజు వేసుకోవచ్చు. కాబట్టి అనవసర ఖర్చులను తగ్గించుకోవచ్చు. అలాగే అవసరాలేవి, సౌకర్యాలేవి, విలాసాలేవి అనేటివి విశ్లేషించి ఖర్చు చేయడం వీలవుతుంది. వీటిలో సౌకర్యాలు అంటే అవసరానికి ఉపయోగించేటటువంటివి, అదే విలాసాలు అంటే మనకి అవసరాల కన్నా ఎక్కువగా సుఖవంతమైన జీవనం గడపడానికి అవసరమైన సదుపాయాలు.
వినాశాలు అంటే ఎక్కువ ఖర్చుతో కూడిన ఎక్కువ సుఖవంతమైన సదుపాయాలను వినాశాలుగా చెప్పుకోవచ్చు. తరువాతది మనబడి మన హక్కు. మనబడి మన హక్కులో మన పాఠశాలని మనం కాపాడుకోవాలి. అలాగే మన పాఠశాలలో మనం అనుభవిస్తున్నటువంటి ప్రోత్సాహకాలు ఏవేవి ఉన్నాయో అన్నీ కూడా మనం పొందాలి. ప్రజలు మన బడికి రావడానికి చాలా ఉత్సుకత చూపాలి. అందులో మన బడిలో పొందేటటువంటి ప్రోత్సాహకాలు ఏవంటే మధ్యాహ్న భోజనం, ఉచిత యూనిఫామ్, ఉచిత పాఠ్య పుస్తకాలు, బ్యాగులు, స్కూలు, ఐరన్ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్, ప్రతి నెల కంటి పరీక్షలు, ఇవన్నీ కూడా మన బడిలోనే ఉచితంగా అందుతున్నాయి. కాబట్టి పిల్లలందరూ పాఠశాలలో చేరి చదువుకోవడానికి ఉన్ముఖీకరణ కావాలి. అది ప్రతి పిల్లవాడు చదువు అనేది బాలల హక్కుగా వారు తెలుసుకొని ప్రతి ఒక్కరూ చదువుకోవాలి. చివరగా మన పాఠ్యాంశం తర్వాత విజయం సాధించడానికి పేదరికం అడ్డు కాదు. ఇక్కడ ప్రజలు వలస అనేటటువంటిది, వలసను ఎందుకు ఎంతారంటే ప్రధానంగా పేదరికం అని అనుకున్నాం. ఈ పేదరికం అడ్డు కాదు అని చెప్పడానికే మనకు ఏపీజే కలాం గారిని ఉదాహరణగా తీసుకోవడం జరిగింది. ఏపీజే కలాం గారు పూర్తి పేరు అవున్ పకీర్ జైనులాబ్దీన్ అబ్దుల్ కలాం. ఇతను అక్టోబర్ 15వ తేదీ 1931వ సంవత్సరంలో తమిళనాడులోని రామేశ్వరంలో జన్మించారు. ఇతని తండ్రి గారి పేరు జైనులాబ్దీన్, తల్లి గారి పేరు ఆష్మియం. ఇతను గొప్ప శాస్త్రవేత్త. చిన్నతనంలోనే కలాం గారు వార్తాపత్రికను నమ్ముతూ తన కుటుంబానికి సహాయపడేవారు. చిన్నతనం నుండి ప్రతి విషయం పట్ల తెలుసుకోవాలనే ఉత్సుకత కలిగి ఉండేవారు. సముద్రం ఒడ్డున ఎగురుతున్న పక్షిని చూసి తను అలా ఎగరాలని కలలుగనేవాడు. ఈ కలల సాకారానికి నిరంతరం శ్రమించారు. ఈ ఉత్సుకత, పట్టుదలే పెద్దయిన తర్వాత కలాంని భారతదేశం గర్వించదగ్గ గొప్ప శాస్త్రవేత్తగా పేర్కొన్నాయి. ఇతనికి మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు. మనకు 11వ భారత రాష్ట్రపతిగా కూడా కలాం గారు సేవ అందించారు. ఇక జూలై 27వ తారీఖున 2015వ సంవత్సరంలో కలాం గారు పరమపదించారు. అది కూడా మేఘాలయ రాజధాని అయిన షిల్లాంగ్లో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ మరణించడం జరిగింది. ఈ కలాం గారిని ఎందుకు ఇక్కడ చేర్చారు అంటే పేదరికం విజయానికి అడ్డు కాదు అని తెలపడానికి ఈ కలాం గారిని ఈ పాఠ్యాంశంలో చేర్చడం జరిగింది.